టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని తప్పు చేసినాం సాల్ట్. బౌలింగ్ తీసుకోవాల్సింది, అనవసరంగా బ్యాటింగ్ ఫస్ట్ తీసుకొని ఓడిపోయినాం. అసలే మనం ఫామ్లో లేము, కసొంటప్పుడు టాస్ గెలిస్తే చేసింగ్ తీసుకోవాలి కానీ బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటావా? అప్పట్లంటే బ్యాటింగ్ ఫస్ట్ తీసుకొని 350 400 కొట్టి మరీ గెలిచేటోళ్ళం. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. మళ్ళీ ఆ రోజులు రావాలంటే మనం ఫస్ట్ మ్యాచ్లు గెలుచుడు స్టార్ట్ చేయాలి. వాస్తవానికి నేను టాస్ గెలిస్తే చేజింగే తీసుకుందాం అనుకున్నా, కానీ గెలవకపోయినా కానీ అదే దొరికింది. బై గాడ్స్ గ్రేస్ ఈ మ్యాచ్ గెలిచినాం కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే నేను కొట్టిన 2 రన్లకి మళ్ళీ నా ఫామ్ మీద ట్రోలింగ్ నడిచేది. రోహిత్ అన్న జైస్వాల్నో గిల్లునో ఇద్దరిట్లా లెవెల్నో ఒకరిని ఆడిస్తారనుకుంటే ఇద్దరిని ఆడిచ్చిల్లు. అక్షర్ పటేల్నో జడేజానో ఇద్దరిట్లా లెవెల్నో ఒకరిని ఆడిస్తారనుకుంటే ఇద్దరిని ఆడిచ్చిల్లు. గట్లనే రాహుల్ అన్నతో పాటు నన్ను కూడా ఆడితే ఏమైంది చెప్పు? విరాట్ కోహ్లీకి ఇంజురీ అయింది కాబట్టి వీళ్ళందరూ ఆడిల్లు. నిన్ను ఆడిచ్చి నేను బయట కూర్చోవాలనా చెప్పు? ఏదో ఒక టైంలో నిన్ను కూడా ఆడిస్తాం, టెన్షన్ పడకు. వాస్తవం చెప్పాలంటే నువ్వు జైస్వాల్ ఇద్దరు అవుట్ అయినాక మ్యాచ్ బ్యాలెన్స్గా ఉండే, కానీ ఇక శ్రేయాస్ అయ్యర్ వచ్చి వారు 1 సైడ్ చేసి పడేసిండు. 30 బాళ్ళల్లో హాఫ్ సెంచరీ కొట్టిండు. గాడ్ మస్ట్ బి క్రేజీ. నీకో విషయం తెలుసా బట్లర్ బాబాయ్? ఒకవేళ కోహ్లీ అన్నకు గనక ఇంజురీ అయి ఉండకపోతే ఈ మ్యాచ్లో నన్నే డ్రాప్ చేసేటోళ్ళు. నా లక్కు మంచిగుండి ఈ మ్యాచ్లో అవకాశం దొరికింది, దంచి కొట్టినా. ఇక చూస్తా నెక్స్ట్ మ్యాచ్లో నన్ను ఎట్లా డ్రాప్ చేస్తారు. అరే అయ్యరు, నువ్వు ఐపీఎల్లో ఒకసారి ఫైనల్ దాకా పోయినావు, ఇంకోసారి ఫైనల్ గెలిపించినావు, డొమెస్టిక్ క్రికెట్లో ముంబైని గెలిపించుకుంటూనే వస్తాను. వాస్తవం చెప్పాలంటే నెక్స్ట్ టీమిండియాకి కెప్టెన్ అయ్యే కెపాసిటీ ఉన్న ప్లేయర్వి నువ్వు. కనీసం వైస్ కెప్టెన్ కూడా చెత్తలేరు బట్లర్ బాబాయ్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? బట్లరు, మా టీం గురించి నీకెందుకువే? ఫస్ట్ మీరు మ్యాచ్కి ముందుగా గిల్లుని ఎందుకు వైస్ కెప్టెన్ చేసిళ్ళు? జైస్వాల్ ఆడియాలి అది ఇది అన్నారు కదా, ఇప్పుడు ఎవరు గెలిపించిర్రు మ్యాచ్? అట్లుంటుంది మనతోని. నెక్స్ట్ మ్యాచ్లో కూడా గిదే రిపీట్ అవుతుంది. శుభ్మన్ గిల్ అంటారా బాబు? గంభీర్ అన్న, మనం ఈ సిరీస్లో జడేజాకి అక్షర్ పటేల్కి ఇద్దరికి ఛాన్స్ ఇచ్చి ఎవరు మంచిగా ఆడితే వాళ్ళని ఛాంపియన్స్ ట్రోఫీలు ఆడిద్దాం అనుకున్నాం. కానీ జడేజా ఏమో ఎక్సలెంట్గా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసిండు. అక్షర్ పటేల్ ఏమో ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ కొట్టిండు. ఇక ముందు కూడా వీళ్ళిద్దరిట్లా లెవెల్నో ఒకరిని సెలెక్ట్ చేసుడు కష్టమయ్యేటట్టే ఉన్నది కదా. ఇక వీళ్ళు గిట్లనే ఆడుకుంటా పోతే చేసేదేమున్నది, ఇద్దరిని సెలెక్ట్ చేసుడు తప్ప. అయినా ఇలాంటి ఆల్రౌండర్లు ఎంతమంది టీంలో ఉంటే అంత మనకే మంచిది. బేతేల్ తమ్ముడు, మన టీంలో అందరికంటే చిన్నోనివి నువ్వే అయినా కానీ అందరికంటే మంచిగా ఆడినావు. బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ కొట్టినావు, బౌలింగ్లో శ్రేయాస్ అయ్యర్ వికెట్ తీసినావు. T20లలో నీ పర్ఫార్మెన్స్ చూసినాక నువ్వు ఇక్కడ గింత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తావు అనుకోలేదువే. బట్లర్ అన్న, మీరంటే ఎప్పటి నుండో ఇండియాకి వచ్చి మ్యాచ్లు ఆడతాళ్ళు, నాకు ఇదే ఫస్ట్ టైము. కొద్దిగా అంత కండిషన్స్కి అలవాటు పడద్దా? ఇక నెక్స్ట్ మ్యాచ్లో చూడు బేతేల్ బీభత్సం ఎట్లుంటుందో చూపిస్తా. బ్రోకు గా జోఫ్రా ఆర్చర్ కూడా 18 బాళ్ళలో 21 రన్స్ కొట్టిండు, 3 4లు 1 6. కానీ నువ్వు మాత్రం డక్అవుట్ అయినావు. నువ్వు కూడా అందరి లెక్క 50 కొట్టేది ఉంటే మనం ఈ మ్యాచ్ ఈజీగా గెలుస్తుండే. 50 కాదు బట్లర్ బాబాయ్, నెక్స్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టి గెలిపిస్తా చూడు. అయినా మన మెయిన్ బ్యాట్స్మెన్ రూట్ అన్న కూడా 19 రన్లకే అవుట్ అయ్యిండు, ఆయననేమనవా? అరే తమ్ముడు, మీరు T20 సిరీస్ నుండి ఆడుతూనే ఉన్నారు, నేను ఇప్పుడే వచ్చిన. జరంత కండిషన్స్కి అలవాటు పడద్దా? నెక్స్ట్ 2 మ్యాచ్లలో చూడు రూట్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. అన్న, హడావుడిగా నన్ను T20 స్క్వాడ్ నుండి 1 డే స్క్వాడ్లకు యాడ్ చేసిళ్ళు, కానీ ప్లేయింగ్ లెవెన్లకు కూడా తీసుకోలేదు. ఆ మాత్రం దానికి స్క్వాడ్లు ఎందుకు యాడ్ చేసిళ్ళన్న? తమ్ముడు, T20లలో నీ టాలెంట్ ఏందో చూపించను. ఇంకా కుల్దీప్ యాదవ్కి ఛాన్స్ ఇవ్వద్దా? ఇక నెక్స్ట్ మ్యాచ్లో నిన్నే ఆడిస్తాం, టెన్షన్ పడకు. కొద్దిగంత కనిపించకపోయేసరికి జడేజానే డ్రాప్ చేయాలంటారా? నేను కనుక 3 వికెట్లు తీసి ఉండకపోతే ఈ ఇంగ్లాండ్ వాళ్ళు ఖచ్చితంగా 300 కొట్టేటోళ్ళు. అట్లుంటుంది జడేజాతోని. బ్యాటింగు, బౌలింగు, ఫీల్డింగు మూడిట్లల్లో ఇప్పటికీ స్పీడ్ తగ్గని ప్లేయర్కి రవీంద్ర జడేజా. తగ్గిన రోజు మీ డ్రాప్ చేసుడు కాదు, నేనే రిటైర్ అయిపోతా. నేను కోహ్లీ ఎంత సీనియర్ ప్లేయరో నువ్వు కూడా గంత సీనియర్ ప్లేయర్వి జడేజా. నిన్నెవరు డ్రాప్ చేస్తారు చెప్పు? ఏదో కొత్త సరుకు పటేల్ తమ్ముడు మంచిగా ఆడుతాడు కదా అని అందరు అనుకున్నారు, కానీ ఇద్దరిని ఆడేయాల్సిందే. జడేజా అన్న, తరతరాలుగా యుగాలుగా నీ కోసం నన్ను బెంచ్ మీద కూర్చోబెట్టుకుంటూనే వచ్చిల్లు. నువ్వు రిటైర్ అయ్యే ఏజ్కి వచ్చినా కానీ ఇంకా నాకు కాంపిటీషన్ ఇస్తూనే ఉన్నావు. నీ అంత డేంజర్ ప్లేయర్ని నేను ఏడ చూడలేదన్నా. పోయి నీతోనే పడాల నాకు కాంపిటీషను. అరే తమ్ముడు, నా కాంపిటీషన్ని తట్టుకుంటా కూడా నువ్వు టీంలోకి వచ్చి వైస్ కెప్టెన్ అవుతానవంటే నువ్వు కూడా గ్రేట్ ప్లేయర్వి. ఇవాళ నువ్వు కొట్టిన హాఫ్ సెంచరీ, నువ్వు తీసిన 1 వికెట్ మన మ్యాచ్ గెలుచుట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇట్లనే నా గైడెన్స్లో నువ్వు నా తర్వాత నా అంత పెద్ద ప్లేయర్వి కావాలి. షూర్ అన్నయ్య. ఓకే బాయ్స్, ఇప్పటికి కూడా పోయిందేం లేదు. మిగిలిన 2 వన్డే మ్యాచ్లు మనమే గెలుస్తాం, సిరీస్ మనదే. రెండిట్లల్లో ఒక్కడు కూడా గెలవనియవే. క్లీన్ స్వీప్ చేసి ఇంటికి పంపిస్తా. గెట్ రెడీ.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన బౌలర్లు బౌలింగ్ మంచిగా చేసిళ్ళు, బ్యాట్స్మెన్ బ్యాటింగ్ మంచిగా చేసిళ్ళు. అందుకే మనం నిన్న మ్యాచ్ అయితే ఈజీగా గెలిచినాం. ఈవెన్ విరాట్ కోహ్లీకి ఇంజురీ అయి బయట ఉన్నా కానీ మనం ఇంత ఈజీగా గెలుతామని అనుకోలేదు. బట్ ఇక్కడ చెప్పాలంటే శ్రేయాస్ అయ్యర్ ఒక గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ ఆడిండని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టిండు. వాస్తవం చెప్పాలంటే శ్రేయాస్ అయ్యర్ లాంటి ప్లేయర్కి కెప్టెన్సీ ఇచ్చినా తప్పులేదు. ఈ ఒక్క మ్యాచ్ చూసే కాదు నేను చెప్పేది, కేకేఆర్ని టైటిల్ గెలిపించిండు, దానికంటే ముందు డీసీని ఫైనల్ దాకా తీసుకుపోయిండు. వన్డే వరల్డ్ కప్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఆ తర్వాత ముంబైని డొమెస్టిక్ క్రికెట్లో ట్రోఫీల మీద ట్రోఫీలు గెలిపించిండు. రోహిత్ శర్మ తర్వాత వన్డే ఫార్మాట్లో కెప్టెన్సీ చేయగల కెపాసిటీ ఉన్న ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్. కానీ ఎందుకు పక్కకు పెడుతున్నారో అర్థమైతే లేదు. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.